మాట్లాడుతూ రసాయనాలను తగ్గించి ఆరోగ్యకరమైన అధిక దిగుబడికి అనువైన పంటను పెంచాలి అన్నారు. గోకవరం మండలం కృష్ణునిపాలెంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రైతులకు సేంద్రియ వ్యవసాయానికి కావలసిన కషాయాలు తయారీ, వాటి వినియోగ విధానంపై డెమో చూపించగా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రైతు అవగాహన సదస్సుకు డిఏఓకే రాబర్ట్ పాల్, డిఆర్సీఏ డిఏ జయరామలక్ష్మి, కోరుకొండ వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ శశిబిందు, బీటీఎం రాజశేఖర్, గోకవరం వ్యవసాయ శాఖ అధికారిని రాజేశ్వరి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తాతారావు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, ప్రకృతి వ్యవసాయము, తూర్పుగోదావరి జిల్లా. ముఖ్యంగా ఈరోజు గోకవరం మండలంలో కృష్ణుడిపాలెంలో రైతులతోటి, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మరియు ప్రకృతి వ్యవసాయం చేస్తామనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులందరినీ కూడా కూర్చోబెట్టి ఆత్మ మరియు డిఆర్సి కన్వర్జెన్స్ తోటి కలిపి రైతులకు ఒక అవగాహన, రైతులు ఏ విధంగా ఎరువులను తగ్గించవచ్చు విధానాలు, బయోచార్ అనేటువంటి ఈ యొక్క ఫెర్టిలైజర్, సేంద్రియ కార్బన్ పెంచేటువంటి సేంద్రియ ఫెర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎన్ని విషయాలు కూడా, అటు టెక్నాలజీ, పవర్ వేడర్ డ్రోన్, ఇటు పురుగు మందులను ఏ విధంగా అవాయిడ్ చేయాలనే విషయాల మీద పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన చేయడం జరిగింది. థ్యాంక్ యూ. విశాఖ జిల్లా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నిరసనల